హలో అండి, ఈరోజు మనము బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా 6 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, జీరా, ఆవాలు వేసుకొని చిటపటలాడాక చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కలయి తిప్పాలి. ఇలా కలయి తిప్పిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ మనం ఇందాక ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మిర్చి పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. దీనిని ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇలా కుక్ చేసిన తర్వాత ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని కట్ చేసాం కదా, అవి కర్రీలో వేసుకొని 5 మినిట్స్ సిమ్మర్ చేయాలి. సో దట్ మసాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇలా వేసుకొని కలయి తిప్పితే మనకి మసాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర స్ప్రింకిల్ చేసి సర్వ్ చేయడమే. ఇది సూపర్ టేస్టీగా ఎగ్ ఉల్లిపాయ ఫ్రై కర్రీ రెడీ అవుతుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.